హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే మంచి టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనమైతే ఆలుగడ్డలు ఉడికించుకునే టైంలో మనకి వెంటనే దాని లేయర్ తీయడం అయితే చాలా కష్టం. ఎందుకంటే అది కాలుతూ ఉంటుంది కాబట్టి తీయాలంటే చేతుల నుండి కాలిపోతూ ఉంటాయి. ఇంకా పని లేట్ అవుతుందని మనం అలాగే కాలుతున్నా కూడా అటు వేస్తా ఇటు వేస్తా మొత్తానికి అయితే తీస్తూ ఉంటాము. సో అలాంటి దాని నుంచి రిలీఫ్ అవ్వడం కోసము అంటే మనకి బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు. చూడండి, ఇలా ఒక ఫోర్క్ ఆలుగడ్డకి కుచ్చేసి మనము ఇలాంటివి ఏదైనా ఉంటే ఇలాంటిది యూజ్ చేయండి. లేదంటే ఏదైనా స్పూన్తోనైనా సరే 2 స్పూన్లు పట్టుకొని, లేదంటే ఇంకో ఫోర్క్ తీసుకొని అయినా సరే మనము చేసేసుకోవచ్చు. ఇలాంటివి దాదాపు అందరి దగ్గర ఉంటున్నాయి కదా హ్యాండిల్స్. సో అలాంటి దాంతో మనము ఎంత చక్కగా ఎంత ఈజీగా చూడండి, ఆలుగడ్డకి లోపల హోల్స్గా నల్లగా అలా ఉన్నా కూడా నీట్గా వచ్చేసింది. చూడండి, తీయడానికి ఇంత చక్కగా పొగలు వెళ్తున్నాయి చూడండి. ఆలుగడ్డ ఇంకా అంటే చాలా కాలుతుంది. అది జస్ట్ ఇప్పుడే బాయిల్ చేసి తీసిన ఆలుగడ్డ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిని మనము ఏదైనా స్మాష్ చేసుకునే దానికోసం అయితే దీన్ని మనము ఇలాంటిది ఒకటి అప్పడాలవి తీసేవి మన దగ్గర అవైలబుల్ ఉంటూనే ఉంటాయి కదా. సో దీంట్లో వేసుకొని పొట్టు తీయకుండా పర్వాలేదు. దీంట్లో వేసేసి మనం ఇలా ప్రెస్ చేసిన టైంలో పొట్టంతా పైన లేయర్ అంతా పైన ఉండిపోతుంది అనమాట. మొత్తం క్రషింగ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. అలా యూజ్ చేయండి. లేదు మనము పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలాంటిది ఒకటి యూజ్ చేయండి. ఇలాంటివి చపాతీలు చేసుకోవడానికి అందరు తెచ్చిపెట్టుకుంటూనే ఉంటారు కదా. సో దీని మీద పెట్టేసి మనము ఇలా ప్రెస్ చేసామంటే మొత్తం పీసులుగా కిందికి వచ్చేస్తాయి అనమాట. చూడండి, ఇక్కడ ఇంత సాఫ్ట్గా వచ్చేస్తాయి. మనము ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలుగడ్డ కాబట్టి మనం మామూలుగా కట్ చేసినా కూడా కొంచెం షేప్ అవుట్ అవుతూనే ఉంటాయి. సో ఇంకా ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి చాలా సులువైపోతుంది అనమాట పని అనేది. మనకి లేయర్ తీయడమైనా ఇలా పీసులు కట్ చేసుకోవడమైనా తొందరగా అయిపోతుంది అనమాట. ఒకసారి ఇలా టిప్ ట్రై చేయండి. ఇక్కడ మనమైతే పిల్లోస్ రెగ్యులర్గా అందరం వాడుతూ ఉంటాం. ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమంది వాడతా, పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా. సో ఇక కొన్నిసార్లు చూడండి, పిల్లోస్ అయితే ఇలా తగ్గులుగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే లోపల ఉన్న ఫోమ్ అంతా ఒక దగ్గర కుప్పలాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా వచ్చిన టైంలో చూడండి, ఇక్కడ ఈ పిల్లో ఎంత నీట్గా ఉందో, ఇది స్టిఫ్గా ఉందన్నమాట. లోపల అంతా కూడా ఈక్వల్గా ఉంది. ఇది మాత్రం ఇలా అయింది. సో ఇలా అవ్వకుండా మళ్ళీ అది కరెక్ట్ షేప్లోకి రావాలంటే మాత్రము ఇప్పుడు నేను చెప్పే టిప్ ఒక బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి, మన ఇళ్ళలో అయితే ఇలా పాతగా అయిపోయిన బెడ్షీట్లు అవి పిల్లోస్ అవి ఉంటూనే ఉంటాయి కదా. సో ఈ పిల్లోస్ని అయితే మనం బయట పిల్లోస్ కవర్గా అయితే వేయం కదా. సో అలాంటి పిల్లో కవర్ని ఒకటి పాతది తీసుకోండి. మనం వేసుకునే పిల్లో కన్నా కూడా పిల్లో కవర్ అనేది కొంచెం చిన్న సైజులో ఉండడం వల్ల పిల్లో అనేది లోపల ఫోమ్ ఎక్కువ కదలకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఎక్కువ కదిలే ఛాన్సెస్ ఉన్నప్పుడే ఆ ఫోమ్ అనేది కుప్పలాగా అయినట్టు అటు ఇటు అవుతూ ఉంటుంది, ఒక దగ్గరికి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే మనం కొంచెం చిన్న సైజు పిల్లో కవర్ వేసామంటే అది స్టిఫ్గా ఉంటుంది అనమాట. కవర్ తొడిగిన తర్వాత మొత్తం ఒక్కసారి ఇలా కొడుతున్నట్టుగా అంత స్ప్రెడ్ చేస్తున్నట్టుగా ఇలా మొత్తం కూడా ఆ పక్క ఈ పక్క అనండి ఈక్వల్గా వచ్చేస్తుంది. అది ఫోమ్ కాబట్టి దాదాపు మంచిగా వచ్చేస్తుంది. తర్వాత మీరు వేయాలనుకున్న పిల్లో కవర్ని వేయండి. ఎప్పుడు కూడా పిల్లో కవర్ అనేది కొంచెం చిన్న సైజు ఉండేది తెచ్చుకోవాలి. ఇంకోటి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఓపెన్ సైడ్ ఉండేది లోపలికి వేసుకోవాలి. లోపల ఆల్రెడీ పాత పిల్లో కవర్ వేసాం కదా, అది ఓపెన్ ఉండే వైపు బయట పిల్లో కవర్కి లోపలికి తొడగాలన్నమాట. అప్పుడు మనకి పిల్లో బయటికి రాదు. అసలు మనము పిల్లలు ఉన్నప్పుడు ఎక్కి తొక్కుతూ ఉంటారు కూడా, ఒక్కోసారి కింద వేస్తూ ఉంటారు, దాంట్లో ఆడుతూ ఉంటారు. అలాంటి టైంలో బయటికి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. మనం వేసిన పిల్లో కవర్ వేసినట్టుగా ఉంటుంది అనమాట. సో ఓపెన్ ఉండే వైపు లోపలికి పెట్టేసి క్లోజ్ ఉండే వైపు బయటికి ఇలా పెట్టుకోవాలి. ఇంకా మనకి ప్యూర్ కాటన్ పిల్లో కవర్స్ వాడుతున్నప్పుడు ఎక్కువగా ముడతలు వచ్చేసి ఇక్కడ ఓపెన్ దగ్గర అది కవర్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఎక్కువ రోజులు వాడిన బెడ్షీట్లకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి సో దానికైతే ఒక సేఫ్టీ పిన్, చిన్నది ఒక పిన్ తీసేసుకొని పెట్టుకున్నామంటే ఇది ఎలాగో కింది వైపుకి తలకి కింద ఇట్లా బ్యాక్ సైడ్ వేసేసుకుంటాం కదా బెడ్షీట్ మీద. సో పిన్ ఇస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈసారి మీరు పిల్లోకి కవర్ వేసేటప్పుడు వేయండి. లోపల కవర్ ఉండడం వల్ల పిల్లోస్ కూడా ఎక్కువ మాయవన్నమాట, ఆయిల్ మరకలు అంటకుండా నీట్గా ఉంటాయి. ఇంకా మనకైతే ఇట్లా బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఎక్కువగా ఉంటాయి కదా. ఇట్లా ఈ బ్లాంకెట్స్ చలి ఎక్కువగా తట్టుకుంటుందో అనేసి మనమైతే అలాంటివి లావు తెచ్చుకుంటూ ఉంటాము. అవి సరిపోవన్నట్టు మళ్ళీ ఇట్లాంటివి కూడా తెచ్చుకుంటాము. ఇవి ఏంటంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి. బెడ్ మీద వేసినప్పుడు కూడా చూడడానికి గలీజ్గా అంటే ఎక్కువగా మొత్తం బెడ్ నిండా బెడ్షీట్లే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇవైతే మనము అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం, అవసరం లేని టైంలో అట్లనే ఉంటాయి. ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటాయి. అన్నిటితో పాటు ఇవి కూడా వాడకపోయినా మళ్ళీ వాష్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇవి వాష్ చేస్తే అంత ఈజీగా ఆరవు. మళ్ళీ వాష్ చేయడం కూడా కొంచెం కష్టమే. నార్మల్ బెడ్షీట్స్ కన్నా ఇవి వాష్ చేయడం కొంచెం కష్టమే. సో అలాంటి ప్రాబ్లం రాకుండా పాతది ఏదైనా ఒక పిల్లో కవర్ తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ట్రాగా పెట్టుకున్న బ్లాంకెట్స్ ఉంటాయి కదా, ఆ బ్లాంకెట్స్ని ఇలా పిల్లో కవర్లో వేయండి. మీకు ఇది పిల్లోగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బెడ్ మీద అంత గలీజ్గా లేకుండా, ఎక్కువ బెడ్షీట్స్ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. చూడడానికి కూడా ఏదో ఒక పిల్లో లాగా
చల్లగా ఉంటుంది. మనకి ఎవరైనా వచ్చినా ఎక్కువ పిల్లోస్ కావాలన్నా కూడా ఇలా మనము పిల్లోగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ బెడ్ మీద చూడడానికి అంత గందరగోళం లేకుండా, బెడ్ నిండా బెడ్షీట్స్ ఉన్నట్టు లేకుండా నీట్గా ఉంటుంది, దుమ్ము పట్టకుండా ఉంటుంది. నీట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు వాష్ చేయాల్సిన అవసరము ఉండవు. ఎట్లా వేస్ట్ అయ్యే పిల్లో కవరే కాబట్టి ఇలా యూజ్ చేసేసుకుంటే మనకి నీట్గా ఇంకొక పిల్లో రెడీ అయిపోతుంది అనమాట. కావాలన్నప్పుడు తీసుకోవచ్చు, లేదంటే అట్లా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఎంత స్టిఫ్గా ఉందో, కొన్న పిల్లో కన్నా ఇదే ఎక్కువ నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట. ఇక్కడ మనకి ఆ పిల్లోస్తో పాటు ఇది కూడా అక్కడ పెట్టేసుకున్నాము అంటే నీట్గా ఒక పిల్లోనే అనుకుంటారు ఎవరు చూసినా కూడా. బెడ్ మీద చాలా స్పేస్ ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది అనమాట. ఇంకా ఇవన్నీ దీని ఒకటి యాడ్ అయినాయి అంటే బెడ్షీట్స్ అన్నీ అవి రోజు మడత పెడతా ఉండాలి, దుమ్ము పడుతూ ఉంటుంది, వాష్ చేస్తూ ఉండాలి, అలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా ఉండిపోతాయి అనమాట. ఇలాగా చేసేసుకోండి. ఎక్కువ బెడ్షీట్స్ ఉన్న టైంలో మనకు సెల్ఫ్లో పెట్టినా కూడా ఇవి స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి. ఇలా పెట్టుకుంటే చాలా స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా దివాన్ మీద కానీ, సోఫాలో కానీ, హాల్లో ఉండే బెడ్షీట్స్ అన్నీ కూడా ఎక్కువగా ముడతలు అయిపోతుంటే, పిల్లలు ఎగురుతుంటే, చెదిరిపోతుంటే ఊకే సర్దుకోవాల్సి వస్తుంది. అట్లా లేకుండా ఇట్లా ముందు మీరు బెడ్షీట్స్ వేసుకునే ముందు పాతది ఏదన్నా చినిగిపోయింది, మరకలు పడింది అనేటివి మనము ఎక్కువ యూజ్ చేయడానికి ఇష్టపడం కదా. సో ఇలాంటి బెడ్షీట్స్ ఏవైనా పాతవి ఉంటే ముందు అవి పరుచుకోండి, నీట్గా ఇలా సెట్ చేసుకోండి. పాత బెడ్షీట్ని దాని మీద దివాన్ మీద కానీ, బెడ్ మీద కానీ, లేదంటే సోఫాల మీద అయినా సరే ఇట్లా వెడల్పుగా ఉండేటివి ఏమన్నా ఉంటాయి కదా. సో వాటి మీద పాతది వేసేసి అది నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానిపైన మీరు పైన వేయాలనుకున్న బెడ్షీట్ని ఇలా వేసేసారంటే, వేసి మంచిగా నీట్గా దాని కిందకి ఇలా పెట్టేసుకోండి. దాని కిందకి పెట్టే స్పేస్ లేకపోతే మాత్రము కార్నర్స్ ఒక 3 వేసి పరుపు కిందకి చొప్పించేయండి, సరిపోతుంది. చూడండి ఇప్పుడు మీరు ఎంత నీట్గా పిల్లలు ఎగురుతూ ఉన్నా దాని మీద ఏం చేసినా సరే బెడ్షీట్ అనేది అస్సలు ముడతలు రాకుండా ఉంటుంది. ఎప్పుడు చూసినా నీట్గా సర్దినట్టే ఉంటుంది అనమాట. లేదు అంటే దివాన్ మీద బెడ్షీట్ అంతా పక్కకు జరిగిపోయి, సోఫాల మీద కవర్లన్నీ పక్కకు జరిగిపోయి ఉన్నాయంటే చూసేదానికి ఇల్లంతా గందరగోళం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇల్లు ఏదో అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం కదిలించినా కూడా పరుపు అనేది మీద బెడ్షీట్ అనేది కదలకుండా మంచిగా ఉంటుంది లోపల అలా ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనము కొబ్బరి గిన్నెలను అయితే అంటే కొబ్బరి యూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని తీయడం ఒక పనే, దాన్ని కొట్టడము ఇట్లా రాయితో లేదంటే పగలు కొట్టడము, చిన్న చిన్న ముక్కలు అవ్వడము, అదంతా డస్ట్, ఇంకా మొత్తం 1-2 పనులు అవుతూ ఉంటాయి దాదాపు. సో అలా అవ్వకుండా చాలా ఈజీ ప్రాసెస్లో మనం అప్పటికప్పుడు కొబ్బరి యూజ్ చేసుకోవాలంటే, అంటే మన ఇంట్లో కొట్టిన కొబ్బరిని వెంటనే యూజ్ చేయాలన్నా, లేదంటే గుడి నుంచి తెచ్చుకున్నాక మనం కొబ్బరి పచ్చడి లాంటివి చేసుకోవాలంటే పచ్చిదే చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాటికైతే ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎలాంటి డస్టర్లే ఉండదు, అలాగే పగిలిగొట్టే పని ఉండదు. పగిలిగొట్టే టైంలో చేతులు కోసుకునే టైంలో ఎన్నో ఉన్నాయి. సో అలాంటి వాటి నుంచి రిలీఫ్ అవ్వడం కోసం ఇలా గ్యాస్ మీద కాల్చుకోండి. ఇలాంటిది ఏదైనా పెట్టుకునైనా కాల్చుకోవచ్చు, కాకపోతే అలా పెట్టినప్పుడు ఎక్కువ హీట్ తగలదు, చాలాసేపు పెట్టాల్సి వస్తుంది. ఇలా డైరెక్ట్గా కాల్చడం వల్ల తొందరగా అవుతుంది అనమాట. ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది ఇలాంటిది ఏదైనా చాకు లాంటిది పెట్టి మనం వేడి చేసుకుంటే కొబ్బరి అనేది ఎంత ఈజీగా వస్తుందో మీరే చూడండి. ఫస్ట్ మీకు ఎడ్జెస్ దగ్గర చూపించాను, గ్యాప్ లేకుండా ఉంది కదా. సో ఇప్పుడు ఎడ్జెస్ చూపిస్తాను చూడండి. ఈ చుట్టూ అంతా కూడా గ్యాప్ వచ్చేసింది. కాల్చిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది అనమాట. లోపలంతా ఓపెన్ అవుతుంది. ఎక్కడో ఒక చోట కొంచెం తక్కువ కాలిన చోట పట్టుకొని ఉంటుంది. ఇలా చాక్ తీసుకొని మనం ఆ ఎడ్జెస్లో పెట్టామంటే ఫ్రీగా వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, కొబ్బరిలో నుంచి వేడి చూడండి ఎలా వస్తుందో. అంటే లోపల ఒక ఆవిరి ఫామ్ అయినట్టుగా అయ్యి ఆ చిప్ప నుండి మొత్తం కొబ్బరి అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకాసేపు మనం కాల్చినామంటే ఈ బ్రౌన్ లేయర్ కూడా లేకుండా మొత్తం తెల్లగా వచ్చేస్తుంది. ఇంతకుముందు నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆ బ్రౌన్ లేయర్ కూడా ఉండదన్నమాట ఇంకా ఎక్కువ కాలిస్తే. సో అంత అవసరం లేదు, మన కొబ్బరి చిప్ప నుంచి వస్తే చాలు. కాబట్టి ఇదనమాట. ఇదైతే మనకి మంచిగా యూజ్ అవుతుంది, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అనమాట ఇట్లా కాల్చి తీసుకున్నది. నెక్స్ట్ వచ్చేసి అదే కాకుండా ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు. మనం కొబ్బరి కాల్చి తీసుకోవడం అంటే అప్పటికప్పుడు మనం చేసుకోవాలనుకుంటే, లేదు మనకి ఇప్పుడే అవసరం లేదు, రేపో ఎల్లుండో చేసుకుంటాం అనుకునే వాళ్ళు తీసుకొని శుభ్రంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చూడండి ఇలా ఎడ్జెస్ ఎలా ఓపెన్ అయ్యి ఉన్నాయో. ఇప్పుడు మనము సేమ్ అదే ప్రాసెస్లో చాక్ని ఇలా రౌండ్గా తిప్పుతూ చేసామంటే ఇది కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఇది అప్పటికప్పుడు యూజ్ అవ్వదు అనమాట. 1 రోజు 2 రోజులు మనము యూజ్ చేసుకుంటాము అనుకుంటే ఇది చేయండి. లేదు మనకు అప్పటికప్పుడు కావాలంటే కాల్చి తీసుకోండి. చూడండి కిందంతా కూడా డస్ట్ అయితే లేకుండా, ఆ కొబ్బరి చిప్పలన్నీ పగిలిపోయి లేకుండా, మనకి కోసుకుంటుంది కుచ్చుకుంటుంది అనే ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా ఉంది కదా. సో ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఒకటి చల్లది ఒకటి వేడిది అన్నట్టు. ఇది కూలింగ్ ప్రాసెస్, అది హీటింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఏ ప్రాసెస్ అయినా కూడా ఒకటి అప్పటికప్పుడు యూజ్ చేసుకునేది, ఒకటి కొంచెం టైం తీసుకొని యూజ్ చేసుకునేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా గోధుమ పిండి ప్యాకెట్ కానీ ఏదైనా పిండి ప్యాకెట్లు ఏవైనా సరే ఉంటాయి కదా, కొంచెం కట్ చేసుకొని యూజ్ చేసుకుంటాము. తర్వాత డబ్బాలో పోసుకుంటాము. మిగిలినంతా ప్యాకెట్లో ఉంటుంది. ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడమో క్లిప్స్ పెట్టడమో చేస్తాము. ఎలాంటి రబ్బర్ బ్యాండ్ లేకుండా, ఎలాంటి క్లిప్ యూజ్ చేయకుండా మనమైతే ఈరోజు దీన్ని మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్రాస్గా ఇలా ఈ వైపున మిడిల్లోకి, ఇంకో వైపున మళ్ళీ మిడిల్లోకి, ఇలా 2 వైపులా ఒకవైపు ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఆపోజిట్గా అంటే బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. చిన్నగా ఫోల్డ్ చేయాలి. ముందు ఫ్రంట్కి, తర్వాత బ్యాక్కి ఫోల్డ్ చేశాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూడండి, క్లియర్గా అర్థం అవుద్ది. ఈ 2 లేయర్స్ని అవతలికి పెట్టేయండి.
ఇప్పుడు మీకు క్లిప్ కానీ రబ్బర్ కానీ ఏది అవసరం లేకుండా చూడండి, ప్యాకెట్లో నుంచి అసలు ఎటువంటి పౌడర్ బయటికి రాదు, చీమలు దూరవు, అంత ఈజీగా పురుగు పట్టదు. ఎందుకంటే ఇది జిగ్జాగ్ లాగా మనము ఫోల్డ్ చేసామన్నమాట. ఇటువైపుకి అటువైపుకి రెండు వైపులకి ఫోల్డ్ చేసాం. సో అంత ఈజీ కాదు పౌడర్ బయటికి రావడము. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చపాతీలు కానీ పూరీలు కానీ మనము ఇలా ఒత్తుకున్నప్పుడు కర్రకి అయితే పిండి అంటుకుంటూ ఉంటుంది, చాలా చిరాకేస్తూ ఉంటుంది. ఇంకా చపాతీలు చేయాలంటే కొంచెం కోపం కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తే కనుక ట్రై చేయండి నేను ఇప్పుడు చెప్పేది. లేదు మాకు రావడం లేదనుకుంటే లైట్ తీసుకోండి. ఎందుకంటే ఈ చపాతీ కర్రని కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మీరు చపాతీలు చేసుకున్నారు అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది, అంటుకోకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం గంజి. అన్నం వండుతున్నప్పుడు గంజి అనేది చాలా కింద పడుతూ ఉంటుంది. పొంగు అనేది ఖచ్చితంగా వస్తుంది, కొంచెమన్నా కింద పడుతుంది. సో అలాంటి ప్రాబ్లం నుంచి అదంతా కింద బండ మీద పడిందంటే అది 2 రోజులు అట్లే ఉందంటే మొత్తం తెల్లగా పేరుకొని పోయి అట్టలాగా కట్టేస్తుంది. మనం ఇంకా ఊకే కడుక్కుంటూ ఉండాలి, స్టవ్ కడుగుతూ ఉండాలి, కింద బండ కడుగుతూ ఉండాలి. ఇదో పెద్ద ప్రాబ్లం అసలు. సో ఇట్లా కాకుండా ఏం చేయాలంటే బండ అంతా కడిగే పని లేకుండా జస్ట్ మనం స్టవ్ తుడుచుకున్నా నీట్గా ఉంటుంది, కింద మాత్రం ఇంకా అది పడిందంటే కడుక్కోకుండా ఉండలేము. కాబట్టి ఇలా నీట్గా స్టవ్ కడిగి పెట్టుకున్నాక బండ అంతా గలీజ్గా ఉంటుంది కదా. సో అట్లాంటి ప్రాబ్లం నుంచి అయితే ఇప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర ఏదైనా పాడైపోయిన మూతలు కానీ వేస్ట్గా పక్కకుండే మూతలు, యూజ్ చేయని మూతలు ఉంటాయి కదా. సో వాటిని తీసుకొని మనకి 2 బర్నర్ల కింద 2 ప్లేట్లు పెట్టేసుకున్నామంటే ఏదైనా పొంగినా కూడా పప్పు ఇలా రైస్ టీయో పొంగుతానే ఉంటాయి కదా, దాదాపు కవర్ ఈ గ్యాప్ అనేది కవర్ అయ్యేలాగా కింద ప్లేట్ పెట్టేసుకున్నామంటే మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. దాంట్లో పడుతుంది. ఆ ప్లేట్ తీసుకొని మనం గిన్నెలు తోముకున్నట్టు కడిగి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ స్టవ్ కింద పెట్టేసుకోవాలి. మనకి బండ అనేది నీట్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా స్మెల్ కూడా రాకుండా, ఈగలు లాంటివి రాకుండా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇదైతే నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కొబ్బరి గిన్నె, అంటే మీకు ఇందాక ఓపెన్ చేసి చూపెట్టాను కదా, ఇది డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది. అయినా కూడా ఫంగస్ ఫామ్ అయింది చూడండి. ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇది కాల్చి తీసుకున్నది. ఇది డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది. డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నా సరే ఫంగస్ వచ్చేసింది. ఇంత చూడండి లోపల ఎలా కనిపిస్తుందో. సో అలా కాకుండా మనం కొబ్బరి స్టోర్ చేసుకోవాలి అంటే కనుక ఇలాగా కొబ్బరిని మీరు దేవుడి దగ్గర నుంచి తీసిన తర్వాత అయినా, గుడి నుంచి తెచ్చుకున్న తర్వాత అయినా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనుకునే టైంలో మీరు స్టోర్ చేసుకునే డబ్బా ఏదైనా, ప్లాస్టిక్దైనా, స్టీల్దైనా, గాజుదైనా పర్వాలేదు. కాకపోతే స్టీల్ అయితే కొంచెం బెటర్. దాంట్లో మీరు మంచి మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా, మంచి వాటర్ వేసుకొని ఇలా కొబ్బరి మునిగేలాగా వాటర్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ కొబ్బరి అనేది కంప్లీట్ వాటర్లో ఉండాలి. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిన పని లేదు. మూత పెట్టేసుకొని బయటైనా పెట్టుకోవచ్చు. మూత లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే లోపల పురుగులు లాంటివి ఏంటి ఎన్న పడతాయని పెట్టుకోవడమే. ఇక్కడ బయటైనా ఉంచుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఎలా ఉన్నా సరే కొబ్బరి మునిగేలాగా వాటర్ ఉంటే మాత్రం ఆ వాటర్లో కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనము ఇంకా ఒక వారం 10 రోజులు కొబ్బరిని వాడుకోము అనుకుంటే కనుక మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి వాటర్ చెక్ చేసుకోండి, బాగున్నాయా లేదా అనేది. బాగలేకపోతే కనుక మళ్ళీ ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోండి. 2-3 రోజులకైతే వాటర్తో ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మీకు బిఫోర్ వీడియో చూపిస్తున్నాను చూడండి. వాష్రూమ్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నేను క్లీన్ చేసిన తర్వాత మీకు ముందుకి తర్వాతకి డిఫరెన్స్ తెలియాలనేసి ఫస్ట్ ముందు చూపిస్తున్నాను. ఇలాగైతే ఉందన్నమాట వాష్రూమ్ అనేది. ఇక్కడ కింద టైల్స్ మీద మరకలు కానీ, ఎడ్జెస్లో అంటే కార్నర్స్లో మరకలు కానీ, లేదంటే ట్యాప్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. కింద జాలి దగ్గర కూడా కార్నర్లో చూడండి ఎంత గలీజ్గా అయిపోయిందో. సో ఇదంతా మీకు తర్వాత నేను వాష్ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది డిఫరెన్స్ తెలియడం కోసం చూపిస్తూ ఉన్నాను. సో ఈరోజు ఏంటంటే వీడియోలో చాలా న్యాచురల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తో మనము కెమికల్స్ లేకుండా తయారు చేసుకునే దానికి చూపిస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే వాష్రూమ్ ఇలాగా ఉంది. దీనికోసం మనము లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో సుమారుగా 1.5 లీటర్ దాకా వేసుకున్నాను. దీనికి కొలత ఏం అవసరం లేదు. మనకి వాష్రూమ్కి తగ్గట్టు మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు తీసుకోవడమే. నేనైతే ఒక 3 నిమ్మకాయలు వేసాను. దాంట్లో ఒకటి కుళ్ళిపోయిన నిమ్మకాయ ఉంది, 2 మంచి నిమ్మకాయలు ఉన్నాయి. మంచి నిమ్మకాయలే వేయాలని ఏం లేదు. మీ దగ్గర పాడైపోయిన నిమ్మకాయలు ఉంటే శుభ్రంగా వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు కావాల్సింది నిమ్మరసము. అది ఏదైనా మనం కడుపులోకి తీసుకోవడం లేదు కాబట్టి కుళ్ళిపోయినవైనా పర్వాలేదు. వాడి పడేసుకునే నిమ్మ తొక్కలు ఉంటే కూడా అవి కూడా వేసేసేయండి వీటితో పాటు. అలాగే నేనైతే ఇక్కడ ఆరెంజ్ పీల్స్ ఉంటే ఇవి కూడా వేస్తూ ఉన్నాను. సో ఇట్లా మీకు ఇలా ఏవి ఉన్నా కూడా నిమ్మ తొక్కలు కానీ ఆరెంజ్ తొక్కలు కానీ వేసుకోండి. వాటితో పాటు ఒక 2 నిమ్మకాయలు అంటే మంచి నిమ్మకాయలు, రసం వచ్చే నిమ్మకాయలు ఉంటే బెటర్ అనమాట. సో ఇక్కడ ఇవి ఇలా వేసిన తర్వాత వీటిని కొద్దిగా మరిగించుకోవాలన్నమాట. మీరు కావాలంటే కొంచెం పెద్ద బౌల్ పెట్టుకొని కూడా చేసుకోండి. దగ్గర లేకపోతే మాత్రం లాస్ట్లో పొంగు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇలాగా నీళ్ళు కొంచెం బాయిల్ అవుతున్న టైంలో నేనైతే ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేశాను. ఈ సాల్ట్ కూడా ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఏది లేకుండా న్యాచురల్గా పోతుందనమాట, మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇలా ఉడుకుతూ ఉంటాయి. ఇంకా లాస్ట్లో పొంగొస్తూ ఉంటుంది చూడండి. ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అయ్యే టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్ఫ్ వేసుకోండి. డిటర్జెంట్ వేసాను నేను ఇక్కడ, సర్ఫ్ ఒక స్పూన్ వేసాను. మళ్ళీ చెప్తున్నాను, అలా నీళ్లు పొంగుతున్న టైంలో వేస్తే అంటే నీళ్లు బాగా మరుగుతున్న టైంలో మీరు సర్ఫ్ వేసారనంటే పొంగొస్తాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి వీలైతే పక్కకు తీసుకున్న తర్వాత వేసుకున్న బెటరే. సర్ఫ్ అనేది వాటర్లో కలిసిపోతుంది కాబట్టి. చూసారు కదా తొక్కలు అయితే మంచిగా ఉడికిపోయాయి అనమాట. ఇక్కడ నేను వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీరు ఎక్కువ మంచి
మంచిగా షైనీగా రావాలి అని అంటే ఇలా ఫ్లోర్ క్లీనర్ లైజాల్ ఉంటుంది కదా, అది వేశాను. మళ్ళీ కెమికల్ లేదన్నారు, ఇది కెమికల్ కదా అని అంటారేమో, ఇది ఆప్షనల్, మీ ఇష్టం అది. ఎందుకంటే లైజాల్ ఫ్లోర్ క్లీనర్ అనేది మనకి మరకల్ని తొందరగా వదిలేసి బండలు షైనీగా రావడానికి చాలా యూజ్ అవుతాయి అనమాట. అందుకు మనం టైల్స్ అన్ని నీట్గా రావాలనేసి నేను జస్ట్ ఒక మూత లైజాల్ వేశాను. ఇక్కడ చూడండి, ఈ తొక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి కాబట్టి మీరు కావాలంటే మిక్సీ వేసుకొని కూడా మళ్ళీ కలుపుకొని వాడుకోవచ్చు వాటిని. మొత్తం అంతా కూడా బాత్రూంలో స్ప్రెడ్ చేసేయాలన్నమాట. అన్నిటికీ ట్యాప్స్కి, బకెట్స్, డోరు, కమోడ్ అన్నీ కూడా మొత్తం ఈ వాటర్ అనేది ముందు స్ప్రెడ్ చేసేయాలి. ఇక్కడ అన్నీ కూడా ఒకటే లిక్విడ్తో నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కాకుండా టోటల్ ఈ లిక్విడ్తోనే క్లీన్ అయిపోతుంది. మనకి మొత్తం లైమ్ స్మెల్ వస్తుంది అనమాట. వాష్రూమ్ కడిగిన తర్వాత చాలా నీట్గా అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ముందు ఎలా ఉండిందో, ఇప్పుడు ఇది క్లీన్ చేస్తుంటే ఎలా వస్తుందనేది మీరు గమనించండి. ఇది నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను. ఆల్రెడీ ఈ వీడియో నేను ఇంతకుముందు స్లో మోడ్లో పెట్టి చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫాస్ట్ మోడ్లో పెట్టేసి. కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు కొంచెం స్లోగా చూపెట్టండి అని అంటారేమో అనేసి ముందే చెప్తా ఉన్నాను. ఆల్రెడీ ఇది వీడియో ఉండింది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్లో మోడ్లో కావాలంటే చూడండి. ఇక్కడ మొత్తం కూడా నీట్గా టైల్స్, డోరు, ట్యాప్స్, మొత్తం ముందు ట్యాప్స్ చూడండి ఎలా ఉన్నాయి, ఇప్పుడు రుద్దుతుంటే ఎలా వస్తున్నాయి చూడండి. ట్యాప్స్ అన్నీ కూడా మంచిగా షైనీగా వస్తాయన్నమాట. మనకి మొత్తం వాష్రూమ్ అంతా కూడా లైమ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎటువంటి కెమికల్స్, యాసిడ్స్ ఏమీ లేకుండా న్యాచురల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం. కొంతమందికి ఏంటంటే కెమికల్స్, యాసిడ్స్ లాంటివి పడవన్నమాట. స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, స్కిన్ అంతా మంటగా ఉంటుంది. కాబట్టి అట్లా ఎవరికైనా కూడా ఇబ్బంది అనిపించే వాళ్ళు ఇలాగా ట్రై చేసుకున్నారని అంటే 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా మీకు మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి. అసలు ఒకసారి వాష్రూమ్ చూడండి, కడిగిన తర్వాత లాస్ట్లో ఎట్లా ఉందనేది మీకు చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ చూపించాను కదా, ఇప్పుడు చూడండి ఫైనల్గా దీని లుక్ ఎలా వచ్చిందో. అసలు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎంత చక్కగా క్లీన్ అయిపోయింది చూడండి. అన్నీ కూడా ఎంత నీట్గా వచ్చేసి తెల్లగా ఉన్నాయి కదా. సో ఫైనల్గా మీకైతే ఒక టిప్ అనమాట. ఇది జస్ట్ నేను చెప్తున్నాను, మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు. ఇలాగా ఏదైనా సోప్ ఉంటే వాడి పడేసే సోపు, లేకపోతే ఏదైనా మీరు వాడిన సోప్ అయినా పర్వాలేదు, దాంతోపాటు నాఫ్థలిన్ బాల్స్ వేసేసుకొని ఇలా పాతది ఒక సాక్స్ ఉంటే తీసుకొని దాంట్లో పెట్టేసి ఇలాగా మీరు ఫ్లష్ ట్యాంక్లో పెట్టేసుకోండి. ఇదేంటంటే కొంచెం కొంచెంగా సోప్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి లోపల గార పట్టకుండా ఉంటాయి అనమాట. నీళ్ళు ఎప్పుడు మనం ఫ్లష్ చేసినా కూడా కొంచెం సోప్ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎక్కువ గార పట్టే ఛాన్సెస్ ఉండవు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్క్రబ్బర్స్ అయితే మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి కదా. సో ఇలాంటివి అయితే మనము ముందు స్పాంజ్ ఉంటుంది, తర్వాత స్క్రబ్బర్ ఉంటుంది, 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజులలో అందరూ ఎక్కువగా ఇవే వాడుతూ ఉన్నారు కదా. వీటితో గిన్నెలు తోముకోవడం మాత్రమే కాదు, ఎన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకొని మీరు ఒక ఫోర్క్కి కానీ, స్పూన్కి, లేదంటే ఒక కర్రకి ఏదైనా కట్టేసుకొని లోపల, ఇప్పుడు చూడండి మనకి లోపలికి చెయ్యి అయితే పట్టట్లేదు కదా, అలాంటి ఐటమ్స్, బాటిల్స్ ఇలాంటివి మనము ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. లోపల దాకా నీట్గా క్లీన్ అయిపోతుంది, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట, ఎక్కువ టైం తీసుకోదు. అదే మనము ఇంకా వేరే ప్రాసెస్లు చేస్తే లేట్ అయిపోతుంది కదా. చూడండి చక్కగా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ దీనిని ఇలాగ వాటర్లో కడిగేసి పక్కన పిండేసామంటే నీట్గా స్క్రబ్బర్ కూడా ఎప్పటిలాగా కొత్తగా ఉంటుంది. ఇలాగ చేసిన దాన్ని ఇలాంటి ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్స్ ఒకటి మనం వాడుతూ ఉంటాం కదా, అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూడండి ఇలాగ పెట్టేసి ఏదైనా పాతది మన దగ్గర జెండు బాము ఇలాంటివి అయిపోయినాయి ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసుకొని పెట్టుకున్నారంటే మీకైతే ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ నెయిల్ రిమూవర్ అందరూ వాడుతూ ఉంటారు కదా, ఈ రిమూవర్ని ఇంతగా మన చేతుల మీద వేసుకోకుండా జస్ట్ మనము ఇలా స్పాంజ్లో పెట్టేసి నైల్స్ దాంట్లోకి డిప్ చేసామంటే సరిపోతుంది. మొత్తం కూడా నెయిల్ పాలిష్ అంతా ఎట్లా రిమూవ్ అయిందో చూడండి. దీన్ని మనం ట్రావెలింగ్ టైంలో కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్క్రబ్బర్లో మన దగ్గర సోప్ పీసెస్ అయితే మన వాష్రూమ్లో ఉంటాయి కదా, వాడుకున్నప్పుడు ఎలాగో విరిగిపోతూ ఉంటాయి అరిగిపోయాక, అలాంటి పీసెస్ని ఇలా దీంట్లో పెట్టేసి వాష్ బేసిన్ దగ్గర మనం ఒకటి పెట్టుకున్నామంటే మనకి హ్యాండ్ వాష్తో పని లేకుండా జస్ట్ స్క్రబ్బర్తో మనకి చేతులు క్లీన్ అవుతాయి, సోప్ ఉంటుంది. 2 రకాలుగా మనకి ఈజీగా పనిచేస్తుంది అనమాట. అట్లా యూజ్ చేసుకోండి సోప్ పీసెస్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్క్రబ్బర్ని అయితే కట్ చేశాను కదా. ఇక్కడ చూడండి ఈ రోజులలో దాదాపు విండోస్ అందరికీ కూడా ఇలాంటివే ఉన్నాయి కదా, స్లైడింగ్సే పెడతా ఉన్నారు. సో ఈ వీటిలలో క్లీన్ చేసుకోవడం చాలా కష్టం. అసలు చిన్న లైన్స్ లాగా ఉంటాయి అనమాట, దాంట్లో డస్ట్ అంతా పోతుంటుంది, తుడవడం అయితే కష్టమవుతుంది. ఇట్లా ఒకటి పెట్టుకున్నారంటే స్క్రబ్బర్ మీకు చక్కగా ఉంటుంది. కిటికీ కానీ కింద స్లైడింగ్ డోర్స్ దగ్గర కానీ నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. దీన్ని వాటర్లో మనం ఒకసారి కడిగేసామంటే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది. ఎంత మురికి పట్టినా సరే మళ్ళీ కొత్త దానిలాగా మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఈ క్లీనింగ్ ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా గిన్నెలు పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ చేయించుకునే వాళ్ళకైతే కంపల్సరీ ఇలా ర్యాక్స్ ఉంటాయి. వీటిని కూడా మనము నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. దీనితో ఇలా తుడిచామంటే అక్కడ బూజు ఉన్నా లేదంటే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా వచ్చేస్తుంది. అవే కాకుండా మనకి మెష్ డోర్స్ ఉంటాయి కదా, మెష్ డోర్స్ పైన కూడా దుమ్ము పడతా ఉంటుంది. ఇదైతే కిటికీలో అది కిచెన్లో ఉండే మెష్ డోర్ అనమాట. ఇంకా కిచెన్లో కాబట్టి దీనికి ఎంత డస్ట్ ఉంటుందో, ఎంత ఆయిల్ జిడ్డు ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో దాన్ని కూడా ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి అసలు ఎంత నల్లగా వచ్చిందో.
ఇది పైనకి మధ్యలోకి మీరు డిఫరెన్స్ గమనించండి. నేను తుడిచిన దగ్గర రెండింటికి దీన్ని ఒక్కసారి ఇలాగా క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇది ఆయిల్ జిడ్డు కాబట్టి కొంచెం సోప్ పెట్టి క్లీన్ చేసుకున్నామంటే స్క్రబ్బర్ మళ్ళీ మనకి కొత్త దానిలాగా ఉంటుందన్నమాట. దీన్ని చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు, అంత ఈజీగా పాడవదు. తర్వాత ఇలాగా ఏదైనా తీసుకొని మనము ఇట్లా పెట్టేసుకొని దీనితో మనము ఫ్యాన్ తుడుచుకోవడం చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి ఇలాగా ఫ్యాన్ రెక్కలకి చూడండి ఎంత బూజు పట్టేసిందో. సో దీన్ని కూడా మనము నీట్గా ఇలా పెట్టేసామంటే రెండు వైపులా ఒకేసారి క్లీన్ అయిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది అనమాట. అట్లా కాకపోయినా మీరు తీసైనా కూడా దీనిని ఇట్లా స్క్రబ్బర్ ఉంటుంది కదా దాని వైపు కాకుండా స్పాంజ్ వైపు పెట్టి తుడుచుకున్నారని అంటే నీట్గా ఒకటేసారి వచ్చేస్తుంది. ఇలాంటి బాటిల్స్ అయితే ఫ్లోర్ క్లీనర్ బాటిల్స్ అనమాట ఇవి. సో ఇక్కడ మూతని గమనించండి. ఈ మూత అనేది మనకి డిఫరెంట్గా ఇచ్చాడు. బాటిల్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట, స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ ఇలా ఉండడం వల్ల మనం దీనిని తీసి దేవుడికి ఆయిల్ వేసుకుంటాం కదా అట్లా ఆయిల్కి వాడుకోవచ్చు. ఇది ఫ్లోర్ క్లీనర్ బాటిల్ దేవుడి దగ్గర వాడొద్దు అది ఇదని కామెంట్ పెట్టొద్దు, ఎందుకంటే జస్ట్ బాటిల్ అది దాంట్లో లిక్విడ్ ఇచ్చారు. మనం ఏం ఇల్లు తుడిచిన నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోయాం కదా, కాబట్టి శుభ్రంగా కడిగేసుకొని వాడుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎందుకు ఇది వాడుకోమంటున్నానంటే పైన మూత దగ్గర గమనించండి, మనము ఆయిల్ వేసుకున్నప్పుడు సైడ్లో కారకుండా మా జిడ్డంతా రాకుండా ఉంటుంది అనమాట, అట్లా ఉండడం వల్ల షేపు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే తీసుకొని నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా కింద పార్ట్ని కట్ చేశాను, ఇంకొక బాటిల్కి పైన పార్ట్ కట్ చేశాను. ఒక బాటిల్కి కింద ఒక బాటిల్కి పైన కట్ చేసి ఒక దాంట్లోకి తొడిగిచ్చేసాను అనమాట. మట్టి బ్యాంగిల్స్ మన దగ్గర ఉన్నప్పుడు మట్టి గాజులు ఉంటాయి కదా అలాంటివి పగిలిపోతూ ఉంటాయి, స్టోర్ చేసుకోవడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది, డస్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి అట్లా పగిలిపోకుండా నీట్గా ఉండాలంటే కనుక ఎక్కువ ఉన్నాయి స్టోర్ చేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. 2-3 బాటిల్లో కట్ చేసేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకోండి, ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా అవే ఉండిపోతాయి, మీకు ఎక్కువ రోజులు పగిలిపోకుండా నీట్గా ఉంటాయి అనమాట. రెగ్యులర్గా వేసుకొని బ్యాంగిల్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ ఉంటుంది కదా, సో దీన్ని అయితే కింద పార్ట్ కట్ చేశాను. ఈ బాటిల్కి స్ట్రాంగ్గా ఉందన్నమాట, చాలా గట్టిగా ఉంది. సో దీన్ని కింద పార్ట్ బేస్ ఇంకా గట్టిగా ఉంటుంది. దానికైతే కింద పక్క ఒక 2 హోల్స్ పెట్టేస్తున్నాను, అలాగే సైడ్లో ఒక 2 హోల్స్ ఇలాగా పెట్టేశాను. తర్వాత దీనికైతే ఒక థ్రెడ్ కడుతున్నాను, ఇది తెగిపోయింది గట్టిగా ఉండే థ్రెడ్ అయితే బెటర్ అనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా కట్టేసుకొని దీంట్లో మనము మన గిన్నెలు తోముకునే దానికి స్క్రబ్బర్ స్పాంజ్ ఇలాంటివన్నీ పెడతా ఉంటాం కదా, సో వీటిని ఇక్కడ పెట్టుకున్నామంటే వాటర్ అంతా కారిపోతూ ఉంటాయి, ఎప్పుడు డ్రైగా ఉంటాయి, బాగా స్మెల్ లేకుండా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, సో ఇట్లా గట్టిగా ఉండే బాటిల్స్ అంటే మనకి డిస్పోజల్ బాటిల్స్ మెత్తగా ఉంటాయి కదా, వంగిపోతూ ఉంటాయి పట్టుకుంటే. ఇలాంటివి కూల్ డ్రింక్ బాటిల్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలాంటి డిజైన్ ఉండే బాటిల్ని ఒకటి కట్ చేసుకొని మీరు కిచెన్లో పెట్టుకున్నారంటే, మీరు కిచెన్లోనే కాదు ఎక్కడైనా కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేసుకున్నా, న్యాచురల్ ఫ్లవర్స్ మనీ ప్లాంట్స్ లాంటివి పెట్టుకున్నా కూడా చూడడానికి చక్కగా ఉంటాయి. అంతేకాకుండా మనము మార్కెట్ నుంచి కరివేపాకు కొత్తిమీర తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే బయట ఇలాగా వాటర్లో పెట్టుకున్నామంటే మనం వాడుకునేదాకా అవి ఫ్రెష్గా ఉంటాయి, వాడుకోవచ్చు వాడుకునే రోజులు. ఇంకా ఇలాంటివి వామాక్ అంటారు దీనిని. సో ఇదైతే పిల్లలకి దగ్గుకి చాలా బాగా పనిచేస్తుంది, పిల్లలకనే కాదు పెద్దవాళ్ళైనా కూడా తీసుకోవచ్చు. ఇది స్మెల్ అయితే మనము అలా జస్ట్ ఆ లీఫ్ను టచ్ చేసినా కూడా ఇల్లంతా స్మెల్ వస్తుంది, అంత స్మెల్ ఉంటుంది అనమాట. ఇది ఇలాంటిది ఒకటి పెట్టుకున్నా కూడా మంచిగా వాసన వస్తూ ఉంటుంది ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి ఎప్పుడైనా బిర్యానీ బకెట్ లాగా ఒకటి వస్తాయి కదా, వాటిని అయితే మళ్ళీ మనం రీయూజ్ చేసుకునే దానికి కొన్ని ఐడియాస్ నేను చెప్పాను ఆల్రెడీ, ఇంకా చాలా వీడియోస్లో, కావాలంటే ఎవరైనా చెక్ చేయండి. ఇక్కడైతే నేను మీకు ఒక ఐడియా చూపిస్తున్నాను. మనం దీన్ని పెద్ద సైజులో ఉందన్నమాట, కిచెన్లో మరీ పెద్ద డస్ట్బిన్ పెట్టుకున్నాము అంటే ఎక్కువ చెత్త వేస్తూ ఉంటాము, ఎక్కువసేపు ఉంచుతాము. అట్లా కాకుండా చిన్నవి పెట్టుకున్నామంటే కవర్ నిండిపోగానే తీసేస్తాం, కాబట్టి చిన్నవి పెట్టుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడ మూతలుగా ఇట్లా సైడ్లో అంటించేసి కవర్ పెట్టుకునే దానికి ఉంచారంటే మీరు ఊరికి కవర్ సర్దుకునే పని ఉండదు, కవర్ ఓపెన్ చేసి వేయాల్సిన పని ఉండదు అనమాట, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇలాగా అయిపోయిన ఖాళీ టూత్ పేస్ట్ ఉంటాయి కదా, సో వీటిని అయితే ఇలాగా కట్ చేసేసి మీరు మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి వాష్ చేసేసిన తర్వాత దీనిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కేబుల్స్ మనకి లావుగా ఉండేటివి ఎక్కువ బెండ్ చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, కేబుల్ పాడైతా ఉంటుంది. అట్లా ఎక్కువ బెండ్ చేయకుండా ఇలాగా యూజ్ చేసేసుకోవచ్చు. చక్కగా మనం ట్రావెలింగ్ బ్యాగ్లో వేసుకున్నామనంటే యూజ్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పేస్ట్ అయిపోయిన దాన్ని మళ్ళీ మనము రీయూజ్ చేసుకునేదానికి ఇంకొక బెస్ట్ ఐడియా అనమాట. ఇలాగ పీసెస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దాన్ని మంచిగా వాష్ చేసుకుని తర్వాత పీసెస్ కట్ చేయాలి. అన్నిటినీ కూడా ఇలాగా వెడల్పుగా చేసేసుకోవాలి. కొంచెం హాట్ వాటర్లో వేసామంటే ఆటోమేటిక్గా అవే వెడల్పు అవుతాయి, లేదంటే చేత్తో అన్నా కూడా వస్తాయి. ఇలాగా హ్యాంగింగ్ చేసుకునే దానికి సూపర్గా వర్కౌట్ అయితే ట్రై చేయండి, ఎందుకంటే మనకి స్పేస్ సేవింగ్లో పనిచేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ని ఒక అడుగున భాగం కట్ చేశాను. నేనైతే ఈ బ్లెండర్ని మజ్జిగ చేయడానికి యూజ్ చేస్తాను. ఇది మజ్జిగ చేసిన టైంలో ఎవ్రీ టైం కడగకుండా అక్కడ పెడితే కిందంతా బండ గలీజ్ అయిపోతుంది అనమాట, అట్లా కాకుండా నీట్గా ఉంటుంది. ఈ రోజుల్లో కాకరకాయలు అయితే అసలు దాదాపు తక్కువ తింటూ ఉంటారు పిల్లలైతే. ఇంకా ఈ జనరేషన్ పిల్లలైతే కాకరకాయని అమ్మొచ్చి అంటూ ఉంటారు, అస్సలు తినరు. కాబట్టి కాకరకాయ చేదు లేకుండా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి పెట్టాలనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి. కాకరకాయ చాలా మంచిది మన హెల్త్కి, మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ఎంత చేదు గుణం ఉంటుందో మన ఆరోగ్యానికి అంత మంచి చేస్తుంది అది.
కాకపోతే పిల్లలు తినట్లేరు కాబట్టి ఈ పైన పీల్ చేసేసేయండి. అంటే దాని తొక్క ఉంటుంది కదా, దాన్ని అంతా కూడా ఇలా పీల్ చేయండి. అప్పటికే దాంట్లో ఉండే చేదు దాదాపు చచ్చిపోతుంది అనమాట. తర్వాత ఇంకా చేదు అనిపిస్తుంది అనుకుంటే కొంచెం సాల్ట్, కొద్దిగా వెనిగర్ వేసేసి ఇలా పీల్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వాటర్లో ఇలాగే వదిలేసేయండి. ఈ సాల్ట్, వెనిగర్ వాటర్లో వదిలేసిన తర్వాత మీరు పీసెస్గా కట్ చేసేసుకోండి. ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇక్కడ మీరు వాటర్ అబ్జర్వ్ చేయొచ్చు. కొద్ది టైం గడిచే కొద్ది దాని కలర్ మారుతుంది చూడండి. చేదంతా కూడా చచ్చిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు వర్కౌట్ అయితే నెక్స్ట్ టైం అలాగే కంటిన్యూ చేసేయండి. పిల్లలు కూడా తింటారు. ఇక్కడ ముక్క చూడండి మెత్తగా అయిపోతుంది అనుకుంటారేమో, లేదు అలాగే గట్టిగా ఉందని చూపించడం కోసం నేను కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తా ఉన్నాను. నేనైతే కాకరకాయని దాదాపు ఎక్కువగా ఫ్రై చేస్తాను, పులుసు ఎప్పుడు చేయను. సో ఇలాగ పసుపు ఉప్పేసి మగ్గించుకున్నామంటే తొందరగా మగ్గుతాయి. ఆకుకూరలు కూడా చాలా వరకు ఈ రోజులలో పిల్లలు తినరు. ఇలా ఆకుకూర తినాలంటే కనుక దాంట్లో కొంచెం పెసరపప్పు నానబెట్టేసి మీరు ఆకుకూర ఫ్రై చేయకముందే పోపులో పెసరపప్పు కొద్దిసేపు మగ్గనిచ్చేసి తర్వాత ఆకు వేసేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేశారంటే ఇది స్నాక్స్గా కూడా అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము అన్ని బయట తెచ్చుకొని కల్తీ అవుతున్నాయని బాధపడే బదులు అప్పుడప్పుడు కొన్ని విషయాలలో మనం కొంచెం జాగ్రత్తగా తీసుకున్నామనంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇన్ని పనులు చేసుకోవడము ఇదంతా మా వల్ల కాదు, మేము ఆఫీస్కి పోయే వాళ్ళము అని అంటే నేను చెప్పేది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మన ఆరోగ్యం చూసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు దాదాపు పని మనుషులను పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒకరోజు పని తగ్గించేసి ఇలాంటి పనులు ఏమైనా చేయించుకుంటే మీరు కూడా హెల్తీగా తినొచ్చు, మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు. అన్నీ కల్తీ అవుతున్నాయంటే కల్తీ అవ్వకుండా కాపాడుకోవాలని అంటే కొంచెం కేర్ తీసుకోవడంలో తప్పులేదు, కొంచెం టైం కేటాయించడంలో తప్పులేదు. ఇలాగా మిరప్పొడి మనకి బయట అన్ని తెల్ల కాయలు అంటే ఖరాబైన కాయలు, తొక్కలు, తొడిమలు అన్నీ వేసేస్తారు. ఇంత నీట్గా మనకైతే కారం ఆడిచ్చి ప్యాకెట్ లివర్ ఎంత మంచి బ్రాండెడ్ కంపెనీలు అయినా సరే ఇవన్నీ ఇంత డస్ట్ అంతా కలిపేస్తారు, మొత్తం ఇట్లనే వేసేస్తారు. దాంట్లో ఎన్ని కుళ్ళిపోయినవి ఉంటాయో, ఎన్ని పురుగు పట్టినవి ఉంటాయో చూడండి ఎన్ని వచ్చాయో. ఇవంతా కూడా మనం కారం తినేస్తాము. ఇదంతా చెత్త తినకుండా మనం నీట్గా హెల్తీగా ఉండాలంటే ఈ కొంచెం టైం కేటాయించుకోవడం మనందరికీ కూడా చాలా అవసరము. ఇక్కడ చూడండి మిరపకాయలను అయితే ఇలాగా సపరేట్ ముందు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాతనే తొడిమలు తీసుకోవాలన్నమాట. ఎండబెట్టే టైంలో డస్ట్ అంతా పడి ఉంటుంది కాబట్టి తుడుచుకుంటూ తొడిమలు తీసుకున్నామనంటే నీట్గా ఉంటాయి. ఒక్కసారి పట్టించుకున్నామనంటే మనకి నెలల తరబడి వస్తుంది కదా. సో ఇట్లా సపరేట్ చేసుకోవాలి. గింజలు కూడా కడుపులో మంట వస్తుంది కాబట్టి గింజల్ని తినొద్దండి. ఈ గింజల్ని మీరు కార్లు, వెహికల్స్ బయట ఓపెన్ ఏరియాలలో పెట్టుకునే వాళ్ళకి ఈ తొడిమలు, గింజలు అనేవి కార్ కింద ప్లేస్లో వేసేయండి. ఎలుకల బాధ నుంచి మీరు కార్ని సేఫ్గా ఉంచవచ్చు. ఎందుకంటే ఈ ఘాటుకి ఎలుకలు అయితే దరిదాపుల్లో కూడా ఉండవన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ తొడిమలు, గింజలు అన్నీ కూడా కార్కి కింద ప్లేస్లో వేసేయండి ఓపెన్ ఏరియాలలో పెట్టుకునే వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మనము వడియాలు అయితే బయట నుంచి కొనుక్కొచ్చుకున్నవైనా సరే, ఇంట్లో చేసుకున్నవైనా సరే స్టోర్ చేసుకుంటాం కదా ఎక్కువ రోజులకి ఉండేలాగా. వాటిని పురుగు రాకుండా ఉండాలి, నీట్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే చిన్న చిట్కా ఫాలో అవ్వండి. మీరు స్టోర్ చేసుకునే డబ్బాలో అడుగున ఒక టిష్యూ వేసేసుకొని కొన్ని మిరియాలు వేసేసుకొని మీరైతే ఇలాగా వడియాలు కానీ అప్పడాలు కానీ స్టోర్ చేసుకోండి. మీకు పురుగు పట్టవు, ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ నేనైతే ఇవి ఇంట్లో చేసినామన్నమాట. ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఇట్లా స్టోర్ చేసుకోవడం ఏంటంటే మనకి ఎప్పటికి కూడా ఫ్రెష్గా ఉంటాయి, అసలు పురుగు పట్టే ఛాన్సెసే ఉండవన్నమాట. ఇలాగ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా సీజన్తో పని లేకుండా ఈ రోజులలో మామిడికాయ, పచ్చి మామిడికాయలు ఎప్పుడు పట్టినా కూడా మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి కదా. పచ్చి మామిడికాయ మనకి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలాగ పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కారము, తెల్లగడ్డలు, ఉప్పు వేసేసి పచ్చి మామిడికాయని మీరు పీల్ చేసైనా లేదంటే అలాగే అయినా సరే కొంచెం క్రషింగ్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా ఫైన్గా కాకుండా. రోల్ ఉండే వాళ్ళైతే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అసలు రోట్లో దంచుకుంటే. లేదు ఇంకా మిక్సీ వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా వేసుకోండి. తర్వాత ఇలా వేసుకున్న దాంట్లోకి పోపు వేసుకోవాలన్నమాట. ఇంకా పోపు అంటే అంతా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. దాంట్లో సపరేట్ పోపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిరపకాయ వేసేసి పోపు వేసుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చడి కలుపుతూ ఉంటే మీకు ఎంతమందికి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేబుల్, ఇది ఇలాంటివి పాతవి ఏవైనా కేబుల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, వాటిని ఏం చేస్తాము మామూలుగా పక్కకు పడేస్తూ ఉంటాము. ఇంకా అవైతే అవసరం రావు. పాడైపోయిన కేబుల్స్తో ఏం చేస్తాము, ఇంకా చార్జర్లతో అవసరం రాదు కాబట్టి పక్కన పడేస్తాము. చూడండి ఇక్కడైతే నేను ఇది గోధుమ పిండి ప్యాకెట్లో చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను ఈ టిప్ చెప్పడం ఏంటంటే ఆయిల్ ప్యాకెట్స్, మనం ఆయిల్ ప్యాకెట్స్ క్యాన్లలో పోసుకుంటాం కదా, బాటిల్లో కానీ క్యాన్లో పోసుకుంటాం కదా. తర్వాత దాంట్లో అంతా ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేస్ట్ చేయలేము కాబట్టి దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకున్నారంటే గోధుమ పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా వస్తుంది. తర్వాత ఇలాంటి చార్జర్ది ఇది ఉంటుంది కదా అడాప్టర్ తీసుకొని మంచిగా రెండు వైపులా కూడా దాన్ని బాగా కొట్టి ఒకసారి చేత్తో అలా పిసికినట్టంటే మీకు మంచి ముద్ద రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనకి అప్పటికప్పుడు కావాలన్నా లేదంటే మనం ఇంకొక పని చేస్తూ ఈ పిండి పిసకాలంటే చేతులకంతా పిండి అయితే ఉంటుంది కదా. సో అప్పుడు మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. ఒకటే పని చేయగలుగుతాం, రెండు పనులు చేయలేము. కాబట్టి ఇలా పాడైపోయిన చార్జర్ ఏదైనా అడాప్టర్ తీసుకొని కవర్లో మనం కొట్టుకున్నామంటే మంచిగా ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. పని చాలా సులువవుతుంది. అలాగే ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.